IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రత్న భాండార్ 3వ గది నుంచి ఆభరణాలను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ప్రతి ఆభరణాన్ని చాలా జాగ్రత్తతో పటిష్ట భద్రత నడుమ తరలిస్తున్నారు అధికారులు. 5 రోజుల తర్వాత మళ్లీ రత్న భాండార్ తలుపులు ఇవాళ ఉదయం తెరిచారు. రత్న భాండార్లోకి 11 మంది సభ్యులు వెళ్లారు. జస్టిస్ విశ్వనాథ్ రథ్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు రత్న భాండార్లోకి వెళ్లారు. అంతకుముందు శ్రీక్షేత్రంలో ముఖద్వారానికి వారు సాష్టాంగ నమస్కారం చేశారు. రత్న భాండార్ తెరిచే కార్యక్రమంలో పూరి రాజు దివ్యసింగ్ దేవ్ పాల్గొన్నారు. ప్రస్తుతం పాత ఆభరణాలు, విలువైన వస్తువులు ఖటశేజ గదికి తాత్కాలికంగా తరలిస్తున్నారు. విలువైన సంపదను భద్రపరిచిన తరువాత రత్న భాండాగారం గదిని పూరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి ఆలయ ట్రస్ట్ అప్పగించనుంది. ఈ ప్రక్రియను అంతా వీడియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇవాళ ఆలయంలో కొన్ని ఆంక్షలు విధించారు. ఇప్పటికే రత్న భాండాగారం 3వ గది పరిసరాలపై పురావస్తు శాఖ అధికారులు అధ్యయనం చేశారు. ఏఎస్ఐ టెక్నికల్ కమిటీ తన నివేదికలో రత్న భాండాగార నిర్మాణం శిథిలావస్థలో ఉందని, గోడల నుంచి నీరు కారడం, కొన్ని రాళ్లు కదలడం, గోడల ప్లాస్టరింగ్ పాడైందని తెలిపింది. జగన్నాథ్ ఆలయ ట్రస్ట్ ఉన్నత స్థాయి తనిఖీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత మరమ్మత్తు పనుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ హై లెవెల్ కమిటీ సిద్ధం చేయనుంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ నెల 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. ఇవాళ మరోమారు రహస్య గదిని అధికారులు తెరిచారు. రహస్య గదిలో గోడకు 5 అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. అయితే ఈ నెల 14న కమిటీ సభ్యులు గదిని తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు భద్రపరిచిన చెక్క పెట్టెలు, అల్మారాలు కనిపించాయి. ఇంకా రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.